హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ రోజు మీకు ఏం చెప్పబోతున్నానంటే మన కెమెరా అనేది రకరకాలుగా మన బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ మన మొబైల్ని మొత్తం స్కాన్ చేస్తూ మన ఫొటోస్, మన వీడియోస్, మన డేటా, పర్సనల్ డేటా మొత్తం వేరే వారికి షేర్ చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఒకవేళ మీరు కనుక ఈ సెట్టింగ్స్ కనుక ఆఫ్ చేసుకోకపోతే, కెమెరా అనేది ముఖ్యంగా మీ ఫేస్ అనేది రివీల్ చేస్తుంది కాబట్టి కంపల్సరీగా మీరు ఎప్పుడైనా సరే ఈ కెమెరా పర్మిషన్స్ అనేవి ఎనేబుల్ అయితే ఇవ్వద్దు. ఏ యాప్కి పడితే ఆ యాప్కి, ఏ వెబ్సైట్కి పడితే ఆ వెబ్సైట్కి అయితే ఇవ్వద్దు అనమాట. ఒకవేళ మీకు తెలిసి తెలియక ఇచ్చినట్టయితే కంపల్సరీగా అవి ఏ విధంగా రిమూవ్ చేసుకోవాలి, అంతేకాకుండా ఎలా ప్రొటెక్టెడ్గా ఉండాలి అని చెప్పేసి ఈ వీడియోలో మీకు కంప్లీట్గా చెప్పబోతున్నాను. ఎక్కడ స్కిప్ అయితే చేయకుండా చూడండి ఫ్రెండ్స్. మీ కెమెరా యాప్ ఉంటుంది కదా, దాని మీద హోల్డ్ చేసి ఒక 3 సెకండ్స్ అయితే పట్టుకోండి. ఇక్కడ మీకు యాప్ ఇన్ఫో అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే వస్తుంది అనమాట. దాని మీద క్లిక్ చేసినట్టయితే ఈ విధంగానైతే ఇంటర్ఫేస్ కనబడుతుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే మనకు రిస్ట్రిక్ట్ డేటా యూసేజ్ అని చెప్పేసి ఉందన్నమాట ఒక ఆప్షన్. సో ఇది వచ్చేసి మన మొబైల్ డేటాని వాడొచ్చు అని చెప్పేసి మనం ఆల్రెడీ పర్మిషన్ అయితే ఇచ్చడం బై డిఫాల్ట్ గా అందరి మొబైల్లలో ఇదే విధంగా ఉంటది అనమాట. మొబైల్ డేటా అనేది బ్యాక్గ్రౌండ్ లో రన్ అవుతూ ఉంటది అనమాట. బ్యాక్గ్రౌండ్ లో ఇదైతే తీసుకుంటది ఆటోమేటిక్ గా, మీకు తెలియకుండా. సో ఈ విధంగా ఈ మొబైల్ డేటా అనేది కెమెరా యాప్ కి అసలు అవసరమే లేదు. మీరే చెప్పండి ఎందుకు అవసరం ఉంటుంది చెప్పండి. దీని వల్ల మనకి ఏమైతుందంటే మెయిన్ గా ఎవరైతే యాక్సెస్ చేద్దామని చెప్పేసి మన కెమెరాని చూస్తూ ఉంటారో వాళ్ళకి కంపల్సరీగా నెట్ అనేది అవసరం ఉంటుంది. ఆ విధంగా అవసరం ఉన్నప్పుడు మనకి ఈ ఆప్షన్ అనేది ఎనేబుల్ కావడం జరిగింది అనుకోండి బ్యాక్గ్రౌండ్ లో, వాళ్ళకి పని అనేది ఇంకా ఈజీ అయిపోతుంది అనమాట. ఎందుకంటే మన మొబైల్ డేటా అనేది బై డిఫాల్ట్ గా ఆన్ కావడం వల్ల నెట్ యాక్సెస్ ఉంది, అంతేకాకుండా కెమెరా యాక్సెస్ కూడా ఉంది కాబట్టి మీ డేటా అనేది షేర్ చేయడానికి బాగా ఛాన్సెస్ అయితే ఉంటాయి అన్నమాట. సో మీరేం చేసుకోవాలి, సింపుల్ గా దాని మీద ప్రెస్ చేసి దాని మీదకి వెళ్ళైతే ఆ టిక్ మార్క్ అయితే తీసేసి ఇప్పుడైతే దాన్ని ఆఫ్ అయితే చేయాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇది ఆఫ్ చేసినాక ఫ్రెండ్స్ ఇక్కడ మీకు కనబడుతున్న బ్యాటరీ సేవర్ అయితే ఓపెన్ చేసుకోండి. బ్యాటరీ సేవర్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనబడుతుంది కదా, దాని మీద అయితే ప్రెస్ చేసుకోండి. సో ఇది వచ్చేసి ఎందుకు వర్క్ అవుతుంది అంటే, మనం దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ కెమెరా ఎప్పుడైతే యూజ్ చేస్తామో అప్పుడే రన్ కావాలి, బ్యాక్గ్రౌండ్ లో ఇది రన్ కావద్దు అని చెప్పేసి సెట్ అయితే చేసుకోవాలి. అది ఏ విధంగా సెట్ చేసుకోవాలంటే అందరికి బై డిఫాల్ట్ గా బ్యాటరీ సేవర్ రికమెండెడ్ అని చెప్పేసి ఉంది కదా, అదే రైట్ టిక్ లో ఉంటుంది అనమాట. లాస్ట్ లో మీరు రిస్ట్రిక్ట్ బ్యాక్గ్రౌండ్ యాక్టివిటీ యాప్స్ విల్ క్లోజ్డ్ టు సేవ్ పవర్ అని చెప్పేసి ఉంది కదా, ఆ లాస్ట్ ఆప్షన్ అయితే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలంటే మనం కెమెరా యాప్ ఎప్పుడు అమాసా పున్నానికి ఓపెన్ అయితే చేస్తాం. సో అది ఓపెన్ చేసినా కూడా 1 నిమిషం లేకపోతే 2 నిమిషాలు, మాక్సిమం 5 మినిట్స్ కంటే ఎక్కువ ఓపెన్ చేయం కాబట్టి అప్పుడు ఫోటో తీసుకుంటప్పుడే ఓపెన్ చేస్తాం. దాని తర్వాత అది హోమ్ వచ్చేసి మన రీసెంట్ యాప్స్ లో బ్యాక్గ్రౌండ్ లో నడుతుంది. అంతేకాకుండా మీరు రీసెంట్ యాప్ లోకి వెళ్ళి తీసేసినా సరే ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ రన్ కావద్దు అని అనుకుంటే కంపల్సరీగా రిస్ట్రిక్ట్ ఈ విధంగా లాస్ట్ ఆప్షన్ ఉంది కదా బ్యాక్గ్రౌండ్ యాక్టివిటీ, దాన్ని అయితే ఎనేబుల్ అయితే చేసుకొని కంపల్సరీగా పెట్టుకోండి ఫ్రెండ్స్. దీని వల్ల మీకు 2 బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఇది వచ్చేసి మీరు కెమెరా యూజ్ చేసినప్పుడే రన్ అవుతుంది యాప్, దాని తర్వాత బ్యాక్గ్రౌండ్ లో మీకు రన్నే కాదనమాట. దీని వల్ల మనకు బ్యాటరీ కూడా చాలా వరకు సేవ్ అయితే కావడం జరుగుతుంది. దీని వల్ల మీకు అన్ని ఉపయోగాలే ఉంటాయి కాబట్టి కంపల్సరీగా ఇది చేయనీకి అయితే ట్రై చేయండి. ఇప్పుడు బ్యాక్ అయితే రండి. ఇప్పటి నుంచి అసలు సెట్టింగ్స్ అయితే మొదలైతాయి అన్నమాట. ఇక్కడ నుంచి ఎక్కడ స్కిప్ అయితే చేయకుండా చూడండి, లేకపోతే మీరే చాలా నష్టపోతారు. ఇప్పుడు మనం మెయిన్ గా ఇప్పుడు ఏం చేయాలంటే సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేయాలి. మెయిన్ సెట్టింగ్స్ ఉంటాయి కదా, ఆ మెయిన్ సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సర్చ్ బార్ అయితే కనబడుతూ ఉంటది. దాన్ని ప్రెస్ చేసినట్టయితే మీ కీబోర్డ్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. దాంట్లో మీరు ఏమని టైప్ చేస్తారంటే పర్మిషన్స్ అని చెప్పేసి టైప్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. సో ఈ విధంగా పర్మిషన్ అని చెప్పేసి టైప్ చేస్తే స్టార్టింగ్ లో ఒక ఆప్షన్ వస్తుంది. దాన్ని ప్రెస్ చేసినట్టయితే ఈ విధంగా పర్మిషన్ ఆప్షన్ అయితే కనబడుతుంది కదా, దీన్ని అయితే ప్రెస్ చేసుకుంటే దీంట్లోకి అయితే తీసుకెళ్తుంది. ఇక్కడ మీకు ఏం కనబడుతుంది అంటే ఎన్ని యాప్స్ కి మీరు కెమెరా యాక్సెస్ అనేది ఇచ్చిర్రు అని చెప్పేసి చూసుకోవచ్చు. అంతేకాకుండా దాన్ని క్యాన్సిల్ కూడా చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూసినట్టయితే నా మొబైల్లో ఉన్న 35 యాప్లు 20 యాప్లు కెమెరా అనేది అలౌడ్ ఉందన్నమాట. సో ఈ విధంగా చూసుకున్నట్టయితే మీ ఫోన్ లో ఎన్నో యాప్స్ అయితే ఉంటాయి, దాంట్లో మొత్తం ఏదైతే కెమెరా యాక్సెస్ అవసరం లేనిది కూడా తీసుకుంటూ ఉంటుంది అనమాట. దాన్ని మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్అవుట్ అయితే చేయాలి. సో దాన్ని చెక్అవుట్ చేసి మీరేం చేయాలంటే ఈ విధంగా డినే అని చెప్పేసి ఆప్షన్ కనబడుతుంది కదా, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇదే విధంగా ఇక్కడ మీరు చూసినట్టయితే క్రోమ్ కూడా ఉంది. క్రోమ్ కి అసలు కెమెరానే అవసరం ఉండదు కాబట్టి దీన్ని కూడా డినే అని చెప్పేసి ఈ విధంగా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సో ఇదే విధంగా నా ఫోన్ లో ఎన్ని ఉన్నాయో అవన్నీ నేను చేసుకుంటా తర్వాత, కాకపోతే మీరు కూడా ఇదే విధంగా మీ ఫోన్ లోనైతే చేసుకోండి. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఏవైతే బ్రౌజర్లు ఉన్నాయో వాటికి అవసరం లేదు అసలు కెమెరాస్. సో వాటికి సంబంధించిన కెమెరా యాక్సెస్ అనేది మీరు కంపల్సరీగా రిమూవ్ అయితే చేసేసేయాలి అనమాట. సో ఈ విధంగా అన్ని యాప్స్ కి అవసరం ఉందా లేదా, లేకపోతే అవసరం ఉంటే ఎందుకు అవసరం ఉంది అని చెప్పేసి 1-2 సార్లు ఆలోచించుకొని మీరు యాక్సెస్ ఇవ్వాలా వద్దా అని చెప్పేసి ఇస్తే ఇవ్వండి, లేకపోతే కంపల్సరీగా దానికి అవసరం లేదనుకోండి రిమూవ్ అయితే చేసేసుకోండి, లేకపోతే మీరే నష్టపోతారు. కాబట్టి ఈ సెట్టింగ్ అయితే బరాబర్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. అంతేకాకుండా మెయిన్ గా మనం వాట్సాప్ యూజ్ చేస్తాం కాబట్టి వాట్సాప్ లో మనం కెమెరా అనేది చాలా వాడుతూ ఉంటాం కాబట్టి దాన్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీనికి కెమెరా యాక్సెస్ అనేది తీసేసేయండి. కెమెరా యాక్సెస్ ఎందుకు తీసేయాలి అంటే వాట్సాప్ ద్వారానే మనకు చాలా రకాల స్కామ్స్ అనేవి జరుగుతున్నాయి కాబట్టి, అంతేకాకుండా చాలా రకాల యాక్సెస్లు అనేవి, చాలా రకాల డాటా షేరింగ్ అనేది వాట్సాప్
వాట్సాప్ నుంచి జరుగుతుంది కాబట్టి కంపల్సరిగా మీరేం చేసుకోవాలి, ఈ దానికి ఆప్షన్ అయితే తీసేసుకోండి. ఇవాళ రేపట్లో మీరు చూసే ఉండొచ్చు ఏ విధంగా జరుగుతున్నాయి ఏం కథ అని చెప్పేసి. మీరు కావాలనుకుంటే ఈ యాప్లోకి వెళ్ళిపోయి ఈ విధంగానైతే ఇవ్వండి, కానీ అంతేగాని దానికి బ్యాక్గ్రౌండ్లో అయితే కెమెరా యాక్సెస్, వీడియో యాక్సెస్ మొత్తం ఇచ్చేసి కూసోకండి. వాట్సాప్లో కూడా మీరు అమాస పుణ్యానికి కెమెరా యాప్ వాడతారు కాబట్టి కంపల్సరిగా అక్కడ నుంచి దాన్ని రిమూవ్ అయితే చేసుకోండి. కావాలన్నప్పుడే ఈ విధంగా ఎనేబుల్ చేసుకొని దానికి ఆ కెమెరా యాక్సెస్ అనేది ఇవ్వండి. బ్యాక్గ్రౌండ్లో నడవకుండానైతే ఉంటుంది అనమాట. ఈ విధంగా బ్యాక్గ్రౌండ్లో నడిచింది అనుకోండి, కంపల్సరిగా మీ ఫేసెస్ కానీ మీ లొకేషన్ కానీ మీ ప్రైవసీ అనేది చాలా దెబ్బతింటుంది కాబట్టి కంపల్సరిగా మీరు ఈ ఆప్షన్ అయితే రిమూవ్ అయితే చేసుకోవాలి పర్మిషన్స్ లో. ఫైనల్ గా మీరు ఈ విధంగానైతే మీ కెమెరా యాప్ ని స్పై కాకుండానైతే చూసుకోవచ్చు అన్నమాట. సో ఈ సింపుల్ ఇంపార్టెంట్ సెట్టింగ్స్ వాడి నెక్స్ట్ వచ్చే వీడియోలో ఇంకో కొత్త టాపిక్ తో కలుద్దాం. బై బై ఫ్రెండ్స్.